తెలియజేస్తున్నాను. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మంచిది. మనం కొద్ది నిమిషం మన వాక్యం దావీదు గారు రాసిన కీర్తనలు 115వ అధ్యాయం 13వ వచనం చదువుకున్నాం. కీర్తనలు 115వ అధ్యాయం 13వ వచనం. పెద్దలనేమి తనయందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించు. చిన్న ప్రారంభిస్తున్నాం. మహోన్నతుడ తండ్రి, శ్రోతకుడు దానికి వందనాలు, స్తోత్రములు పరిశుద్ధుడా, నిత్యుడు తండ్రి, కొనియాపరిచిన నా దైవమానికి వందనాలు, స్తోత్రములు. అయా యొక్క రాత్రి కాలంలో మనం చదువుకున్న వాక్య పరీక్షలకు మేము వచ్చినాము. అయా ప్రభా, కీర్తనలు 115వ అధ్యాయంలో 13వ వచనం ద్వారా మేము మొత్తం మాట్లాడాలని ప్రార్థిస్తూ ఉన్నాము దేవా. అయా ప్రభా, ఇప్పుడు వచ్చిన బిడ్డలకు దేవా వినిసింపు గ్రహించే మనసును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము దేవా. అయా ప్రభా, నాకు నోటు బోరగా ఉంది దేవా, నన్ను తిరుగు చోట మరొకచుకొని ప్రార్థిస్తూ ఉన్నాము దేవా. అయా వాక్య పరీక్ష ప్రభావ లభిస్తున్న అభ్యంతరాలు ఆటంకాలను దూర పరీక్ష దేవా. వాక్య పరీక్షలు అంతటా దేవా నువ్వు దేవా మాట్లాడమని ప్రార్థించి అయా యొక్క వాక్య పరీక్షలంతా నీ యొక్క చేతులు సమర్పించుకుంటూ నాయకుడిని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కొద్దించి మన వాక్యం నిశ్శబ్దంగా దావీదు గారు ఇక్కడ కీర్తనలతో ఏమని మాట్లాడుతున్నాడు. దావీదు గారు 115వ అధ్యాయం 13వ వచనం మనం చూసినట్లయితే, పిన్నలనేమి పెద్దలనేమి తన ఎన్నో భయభక్తులు గల వారని యెహోవా ఆశీర్వదించు. ఉదాహరణకి మనం జ్ఞాపకం చేసినప్పుడు ఒక కుటుంబంలో యెహోవా ఆశీర్వదన కావాలంటే, ఒక కుటుంబంలో యెహోవా దీవెన కావాలంటే, ఒక కుటుంబంలో యెహోవా ఆశీర్వదన మనం పొందుకోవాలంటే మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే యెహోవా యందు మనం భయభక్తులు కలిగి మనం జీవించాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు గారు ఏమని చదివిస్తున్నారంటే, పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా కానీ యెహోవా యందు ఎవరు భయభక్తులు కలిగి జీవిస్తారో, యెహోవా యందు ఎవరు విశ్వాసం నుంచి జీవిస్తారో, యెహోవా యందు ఎవరు విధేయుడిగా జీవిస్తారో వాళ్ళు యెహోవా ఆశీర్వాదం పొందుకుంటారని దావీదు గారు చెబుతూ ఉన్నారు. కానీ ఒక రాత్రి కాలంలో నేను ప్రత్యేకంగా ఈ యొక్క కుటుంబం గురించి కాదు కానీ ప్రియమైన దేవుని బిడ్డల ప్రతి ఒక్క కుటుంబం గురించి మనం జ్ఞాపకం చేసినప్పుడు, ఒక కుటుంబంలో మనం ఎన్నో శ్రమతో మనం బాధపడుతున్నప్పుడు, లేకపోతే ఒక కుటుంబంలో ఎన్నో అవమానాలు మనం పొందుకుంటున్నప్పుడు, ఒక కుటుంబంలో ఎన్నో